దేంట్లో ఇప్పుడు దేంట్లో తుపాకీ క్రిటిక్స్ యూట్యూబ్ ఛానల్లో వస్తుందండి. ఓకేనా? నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎన్నికలు రాబోతున్నాయి ఏపీలో. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నెక్స్ట్ అబ్జర్వేట్లీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే ఒక కంపెనీస్ కానీ కొత్త డెవలప్మెంట్ కానీ అందులో యువతకి జాబ్స్ కానీ, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకవేళ మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే తెలంగాణ చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆయన వస్తే ఎలాగ ఉంటుందో ఉద్యోగ అవకాశాలు. సో ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. సో అందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు జగన్ గారి ప్రభుత్వంలో. సో నెక్స్ట్ ఆయన వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏపీ బ్రతికుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రావాల్సిందే. రాజధాని విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? రాజధాని నిర్మాణంలో అది డెవలప్మెంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అండి, అంతే. అంటే మనకి జగన్ గారు అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్యం నిషేధం అని ఒక హామీ అయితే ఇచ్చారు. సో ఆ హామీ అనుకోవచ్చా? నిలబెట్టుకున్నారంటే అది అందరికీ తెలుసు అండి. అది ఎక్కడ అది మద్యపాన నిషేధం అనేది అది వల్ల ఏ గవర్నమెంట్ వల్ల అయితే కాదు. ఎందుకంటే సగం ప్రాఫిట్ వచ్చేది దానివల్లే. సో ఆయన చెప్పారు కాబట్టి సో దానివల్ల ఆయనకు ఓట్లు పడ్డాక ఆయన మాట మార్చారు అని అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఆయన వచ్చి చేస్తారు, ఈయన వచ్చి చేస్తారు అనేది కాకుండా మనం ఎవరిని ఇస్తే మనకు బాగుంటుందని చెప్పేసి మనం నిర్ణయించుకోవాలి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం తీర్పు అనేది ఇస్తే బాగుంటుంది. అంటే మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు, ప్రస్తుతం జగన్ పరిపాలన చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడాలంటే ఏం చెప్పగలరు? తేడా అంటే కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ మంచి అభివృద్ధిలోకి రావాలి అని అంటే, కొత్త వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. తినేందంటే జగన్ గారు ఏంటంటే అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. సో అనేది ఉన్నది దోచుకుందామా వెనకాల వేసుకుందామా అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ సో ప్రజలకి ఏదన్నా చేయాలి, ఈ డబ్బులు, ఈ ఉచిత పథకాలు, ఈ అమ్మఒడి పథకాలు అవన్నీ వేస్ట్. సో అవన్నీ ఏమంటారు వృధా చేయడం తప్పితే ఇంకా అక్కడ ఏం లేదండి. ప్రజల సొమ్ముని వృధా చేయడం తప్పితే, ఎందుకంటే మనకాడ తీసుకొని మనకే వేస్తున్నాడు. కానీ అది పిచ్చి వాళ్ళకి కాబట్టి అది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఒక గొర్రెకి మేతేస్తే తిని మళ్ళీ వెళ్ళి బురదలో దూకినట్టు అట్లాగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో మార్పు రావాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రం రావాలి. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు బాగుండాలి, ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఉపాధిలో ఉండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. థ్యాంక్ యూ.